సాంప్రదాయిని అప్పుడే తెల్లారిందా? అప్పుడే ఏంట్రా? సూర్యుడొచ్చి 2 గంటలవుతుంది. ఆయనకేం పనుందమ్మా? సండే మండే అని తేడా లేకుండా వస్తాడు. వర్షం వచ్చినప్పుడు మాత్రం వ్యానిష్ అయిపోతాడు. వెళ్ళి పళ్ళు తోముకోరా, చాయ్ పెడతా. మళ్ళీ నీకోసారి మీ నాన్నకోసారి వెయిట్ చేయాలంటే నా వల్ల కాదు. ఎందుకే అమ్మా అలా ఇసుక్కుంటావు? ఇలా తెచ్చివ్వు, ఇలాగే తాగేస్తా. వెళ్ళి ముందు మొహం కడుక్కో, అలాగే మీ నాన్నగారిని కూడా కడుక్కోమను, చాయ్ పోస్తా. అలాగే అమ్మా. నాన్నగారు అమ్మా మిమ్మల్ని మొహం కడుక్కోమంది, చాయ్ పోస్తాదంట. ఎప్పుడు రా లేచేవి? టైం 8 అవుతుంది, ఇప్పుడా నువ్వు లేచేవి? అది కాదు నాన్నగారు, నాకు 5 గంటలకే మేలుక వచ్చింది. కానీ లేచి ఏం చేయాలో అర్థం కాక పడుకొని లేచి చూస్తే 8 అయింది. ఇప్పుడు అర్థం కాదురా, రేపు పెళ్ళై పిల్లలు పుట్టాక అప్పుడు అర్థమవుతుందిరా నీకు. అప్పుడు ఏ విధంగా లేచంటే ఇప్పుడు రాత్రంతా లేచి ఉండవలసిన అవసరం వచ్చేది కాదని. అయినా నేనెందుకు రాత్రులు లేచి ఉంటా నాన్నగారు? ఇలా బద్ధకంగా లేచి చదువు నిర్లక్ష్యం చేస్తే ఏ వాచ్మెనో సెక్యూరిటీ గార్డ్ అవుతావు గానీ సక్సెస్ అవ్వవుదా? అందుకని డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ నాన్నగారు. చూడండి, ఏదో ఒక రోజు నేను గొప్పవాణ్ణి అవుతా. ఆ రోజు మీ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తా. అయినయా మీ తండ్రి కొడుకుల ముచ్చట్లు? అవతల చాయ్ మరిగిపోతుంది. వస్తున్నామే, ఇదిగో ఈ కాకరకాయ చెట్టుకి నీళ్లు పెట్టి వస్తా పద. సరేనండి, వచ్చేటప్పుడు ఆ 4 కాకరకాయలు కూడా తెంపుకురండి. ఈరోజు కూరుండేద్దాం. అమ్మా ఈరోజు సండేనే, ఈరోజు కూడా వెజ్జేనా? మరి నేనేం చెయ్యనురా? ఇంట్లో ఏం కూరగాయలు లేవు. ఇంట్లో ఏం కూరగాయలు లేకపోతే మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి, అంతేగాని ఈ కాకరకాయలు వండి పెట్టడం కాదు. మరి నేనేం చెయ్యనురా? అమ్మా ఈరోజు చికెన్ ఉండవే, తిందాం. మీ నాన్నగారిని అడుగురా. నాన్నగారు చికెన్ తిందా నాన్నగారు ఈరోజు? సరేరా, చాయ్ తాగి మార్కెట్కి వెళ్దాం. బాబు కేజీ చికెన్ ఎంత? 200 మాస్టారు. పోయిన నెల 120 రూపాయలేదా? అప్పుడే 80 రూపాయలు పెరిగిందా? ఇప్పుడు ట్రెండ్ అంతే మాస్టారు. ఏం ట్రెండో ఏమో, మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బెండ్ తీస్తున్నారు. మా జీవితాలు పెరగట్లే గానీ ఈ నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం పెరిగిపోతున్నాయి. మాస్టారు మీరు కొంటారా, స్పీచ్లు ఇస్తారా? అవతల గిరాకీ వెళ్ళిపోతుంది. ఇంకా ఏమున్నాయి? తీసేసిన స్కిన్, కోడి తలకాయలు, కాళ్ళు ఉన్నాయి మాస్టారు. అవునా? ఆ కోడి తలకాయల కాళ్ళు ఎంత? కేజీ 70 మాస్టారు. అమ్మో, అవి కూడా పెంచేశారా? 50కి ఇవ్వరాదు? మీ మాట కాదు నా మాట కాదు, 60 చేసుకోండి. అయితే 1 కేజీ లాగించు. నాన్నగారు వచ్చేటప్పుడు దారిలో బోన్లెస్ చికెన్ కొనిస్తా అన్నారు. తినేటప్పుడు బోన్ తీసేసి తినే, అంతే, బోన్లెస్ చికెన్ అవుతుంది. ఆ కాలు తలకాయల్లో బోన్ తప్ప చికెన్ ఏ ఉండదు. ఇంకేం తింటా? నా గుడ్డు తింటా. అంకుల్ కేజీ చికెన్ ఎంత? కేజీ 200 అమ్మా. అయితే కేజీ బోన్లెస్ చికెన్ ఇవ్వండి. ఇదిగోండి పైసలు, తగ్గేదేలే. ఆహా, గిరాకీ అంటే ఇలా ఉండాలి. హే అంజీ, నువ్వేంటి ఇక్కడ? అదే చికెన్ తీసుకోవడానికి వచ్చాం. చికెన్ తీసుకోవడానికా, కాలు తలకాయలు తీసుకోవడానికా? ఇదిగోండి బాబు మీ కేజీ కాలు తలకాయలు. అంజిగడ్డి కాల్ చేద్దాం, ఏం చేస్తున్నాడు? హలో మామా, ఏం చేస్తున్నావురా? ఇప్పుడే తిన్నారా నువ్వు? నేను కూడా సేమ్ రా, ఇప్పుడే తిన్నా. ఏం కర్రీరా? చికెన్ రా మామా. చికెనేనా లేక చికెన్ లెగ్స్ అండ్ హెడ్సా? అమ్మని అమ్మ, ఈడికెలా తెలిసింది? అవి కూడా చికెన్ లో పార్సే కదరా, అయినా నీకెలా తెలిసింది? ఇందాక పుష్పరాని కాల్ చేసిందిరా. ఎందుకురా, ఈ మ్యాటర్ చెప్పడానికా? వన్నీలో డౌట్ అంట, అందుకే క్లియర్ చేసుకోవడానికి కాల్ చేసింది. క్లియర్ చేసావా? లెమన్ రైస్ కలిపావా? అరే మన పుష్పరానిరా, డీసెంట్ గర్ల్ రా. పుష్పరాని డీసెంట్ గర్ల్ అయితే వైష్ణవి డేంజర్ గర్ల్. అది నీకే తెలియాలరా. అది సర్లే గాని, మాటల్లో పడి నిన్న మనం మాట్లాడుకున్న ప్లాను మర్చిపోయాం రా. ఏం ప్లాన్ రా? అదేరా, మా పక్కింటి ఆంటీ ఇంట్లో జాంకాయలు కొట్టేద్దాం అనుకున్నాంగా, నువ్వు వచ్చేయి దోచేద్దాం. సరేరా, ఐఎమ్ కమింగ్. అరే వచ్చేయరా, ఇదేరా ఇల్లు. వస్తున్నారా, జాగ్రత్తగా వెళ్ళు. జాంకాయలేంట్రా ఇన్నున్నాయి? అందుకే కదా మనం వచ్చింది, ఖాళీ చేద్దాం ఈరోజు. అరే నువ్వెవరైనా వస్తున్నారేమో చూస్తూ ఉండ్రా, నేను తెంపేసి కవర్లో వేస్తా. ఓకేరా.
అరే మామ ఎవరో వస్తున్నారా? ఎవర్రా? ఎవరో ఆంటీ వస్తుందిరా. ఎవరో ఆంటీ కాదురా, ఈ ఇంటి ఓనర్ ఆమె. పదరా పద. లగత్తెరో అంజీ, దొరికామంటే జాంగాయలు పచ్చడి చేస్తుంది. ఎవర్రా నా బట్టలు జాంకాయలు తెంపింది? బట్టలు కాదే, బుడతలు తెంపారే. ఆగండ్రా నీ అంతు చూస్తా. మా అంతు కాదే, ముందు ఆ గుంతలు చూసి ఉరుకు, లేకపోతే నీ డెత్తే. హరీష్ స్పీడ్గా ఉరుకురా, మా ఇంటి వెనకాల నుంచి లోపలికి వెళ్దాం. వస్తున్నారా? వస్తున్నా. ఏరిల్లు ఎటెళ్ళారు ఇంతలోనే? ఆ ఇంట్లోకి వెళ్ళారు. ఎవరండి ఇంట్లో? అబ్బబ్బా, ఈ ముష్టి వాళ్ళు ఎక్కువయ్యారు. ఏంటి నేను నీకు ముష్టిదానిలా కనబడుతున్నానా? ఏడి ఆ కోతిగాడి ఇంట్లోకే వచ్చాడు. పిలవండి వాడిని. మా వాడు ఏం చేశారండి? ముందు పిలవని వాడిని. అంజీ అంజీ. వీడితో పాటు ఆ మేడిగుడ్లోడు కూడా ఉంటాడుగా, పిలవండి. నాకుంది ఒకటే కొడుకు, ఈడేవడరా? హరీష్ గాడు నానా. పిలువు మరి వాడిని. ఇదిగో వీళ్ళే నా చెట్టు జాంకాయలు దొంగతనం చేసింది. ఈ దొంగలే. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? మరి దొంగలంటున్నారేంటి? ఇంకేమనాలి? ఈరోజు జాంకాయలు కోసారు, రేపు తలకాయలు కోస్తారు. ఇలాంటి వాళ్ళే అలాంటి పనులు చేసేది. టీవీలో చూడట్లేదా ఏంటి? మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. ఏదో పిల్లలు 2 జాంకాయలు తెంపినందుకు తలకాయలు తెంపుతారని మాట్లాడతావా? చిన్నప్పుడు నువ్వు చేయలేదా, నేను చేయలేదా? ఆ వయసులో ఎవరైనా చేస్తారు. ఒక్క మాటతో గద్దాయించి వదిలేయకుండా ఇన్ని మాటలు అంటారు. నడవండి ఇక్కడి నుంచి. వామ్మో, నాన్నగారికి నేనంటే ఎంత ఇష్టమో. వీడిని కాలేజీకి పంపిస్తూనే ప్రశాంతత, ఇంట్లో ఉంటే ఏదో ఒక పెంట. ఇదిగోండి నాన్నగారు జాంకాయలు తీసుకోండి. ఆంటీ వాళ్ళ చెట్టి భలే టేస్ట్గా ఉంటాయి. ఆహాహా. అవునంకుల్, తీసుకోండి. సరస్వతి, ఆ మడత కుర్చీ తీసుకురావే. నాన్నగారు ఏమైందండి? దొంగతనం చేస్తావరా? వామ్మో, నాన్నగారు వద్దండి, వదిలేయండి. వైష్ణవి, ఐ లవ్ యూ చెప్పాగా, ఏం చేశావు? మన ఛానల్కి 100K సబ్స్క్రైబర్స్ వస్తేనే నేను లవ్ యాక్సెప్ట్ చేస్తా. విన్నారు కదా ఫ్రెండ్స్, నా లవ్ మీ చేతుల్లో ఉంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.